హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజైతే చాలా టేస్టీగా స్పైసీగా ఆలు ఉల్లికారం అయితే ప్రిపేర్ చేసుకుందామండి. అలాగే ఉల్లిగడ్డ అలాగే వెల్లుల్లితోనైతే ఆలు కారం ప్రిపేర్ చేసుకుందాం. చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది. దానికోసం ఉల్లిగడ్డలు ఒక 2 తీసుకొని ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. వెల్లుల్లి కూడా ఒలుచుకొని పక్కన పెట్టేసుకోవాలి. చిన్నవి ఒక 5 అల్లం ముక్కలు కూడా తీసుకోవాలి. ఆలుని ఇలా పొట్టు తీసేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకోవాలి ఆలు ముక్కలు అనేటివి. ఇక్కడ కట్ చేసుకున్న ఉల్లిపాయలు అనేటివి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాకోకుండా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అస్సలు గ్రైండ్ చేసుకోవద్దండి. ఇలా చేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది ఈ ఉల్లికారానికి చాలా బాగుంటుంది. ఆలు ఉల్లికారం అనేది చూసారు కదా. ఇలా గ్రైండ్ చేసుకున్న ఉల్లిగడ్డని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఇంకా దీంట్లో కారం కూడా యాడ్ చేసేసుకోవాలండి. కారం అనేది మీ స్పైసీని బట్టి వేసుకోండి. కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్నర వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసేసుకొని ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగానే గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. తప్పకుండా అయితే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. తప్పకుండా నచ్చుతుంది. ఈ గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక పావు టీ స్పూను పసుపు, అలాగే దీంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఘాటు పెట్టుకొని వేసుకోవాలండి. ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి చక్కగా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసేసుకోవాలి. మనకి ఇది రైస్ అయినా రోటీలోకైనా చాలా బాగుంటుందండి. మెయిన్ వచ్చేసి రైస్లో అయితే పప్పుచారన్నంలోకి సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. ఆలు ముక్కలు వేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆలు ముక్కలు చక్కగా కొంచెం కలర్ మారేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోనే చక్కగా మగ్గిపోతాయండి. చూసారు కదా, ఇలా కొంచెం కలర్ మారాలి మనకి ఆలు ముక్కలు. ఇక్కడ కొద్దిగా మగ్గినాయి ఆలు ముక్కలు. ఇలా కొంచెం సాఫ్ట్గా మగ్గాక ఇప్పుడు దీంట్లో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయనంతా వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉల్లిపాయ మొత్తం వేసేసుకోవాలన్నమాట. ఇలా ఉల్లిపాయ కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకుందాము. ఇలా సాల్ట్ వేసేసుకొని ఇదంతా బాగా కలిపేసుకుందాము. ఉల్లిపాయలు కూడా చక్కగా బాగా మగ్గిపోవాలి. మనకి ఉల్లిపాయలు మగ్గే లోపల ఆలు కూడా పూర్తిగా మగ్గిపోతుందండి. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీగా మనం వెల్లుల్లి, జీలకర్ర ఇవన్నీ వేసుకుంటున్నాం కదండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు, ఆలు కూడా బాగా మగ్గిపోయింది. ఉల్లిపాయ కూడా చక్కగా కలర్ మారిపోయింది. చూసారు కదా, ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి. చక్కగా ఆలు ముక్కలు పట్టే విధంగా కారం, వెల్లుల్లి పేస్ట్ ఇదంతా ఆలు ముక్కలు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా అంతా కలిపేసుకోవాలండి. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. తప్పకుండా నచ్చుతుందండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఆలులు అయితే చాలా రకాలుగా చేసుకుంటాం కదా, ఒకసారి అయితే ఇలా కూడా ట్రై చేసేయండి. చాలా టేస్టీగా ఉందంటారు. మనం వెల్లుల్లి కారం వేసుకున్నాక ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఇక్కడైతే చక్కగా బాగా ఫ్రై అయిపోయిందండి. ఆలు ముక్కలు కూడా చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి. మనం వేసుకున్న వెల్లుల్లి కారం కూడా చక్కగా బాగా ఫ్రై అయిపోయింది. చూసారు కదా, ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము, సన్నగా కట్ చేసుకున్నది. ఇంకా ఏ మసాలాలు వేసుకోవాల్సిన అవసరం లేదండి. మళ్ళీ మసాలాలు వేసుకుంటే మనకి ఉల్లిపాయ వేసుకున్నాము, వెల్లుల్లి ఫ్లేవర్ అనేది మనకి తెలియదు. అందుకే మసాలాలు ఏం యాడ్ చేయకుండా ఓన్లీ ఉల్లి, వెల్లుల్లితోనే ఇలా ప్రిపేర్ చేసి చూడండి. కారం అనేది చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి. చాలా బాగుంది కదండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై.